హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్ను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన ఛానల్ అనేది 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ యాప్ టైం వచ్చేసి మనకు ID1 అయితే ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో మనకు అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్లోంచి మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచైనా మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది కూడా మీకు సింపుల్గా ఓపెన్ అనేది చేసి కూడా క్లియర్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సింపుల్గా ఓపెన్ అనేది చేద్దాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని పర్మిషన్ అనేది ఇచ్చేయమంటుంది. జస్ట్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రాంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది ఒక క్యాల్కులేటర్ ఫ్రెండ్స్, అంతే. మనకు క్యాల్కులేటర్ అనే నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది బయటికి కూడా. సో నో ప్రాబ్లం, ఇది ఒక హైడ్ చేసుకునే యాప్ అని కూడా చాలా మందికి ఐడియా అనేది ఉండదు చూస్తాం కానీ ఈ యాప్ని అనేది. సో ఇక్కడ మనం ఒక పిన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ గాట్ ఇట్ మీద క్లిక్ చేసి మీరు ఒక పిన్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. సో మీరు పిన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈక్వల్స్ టు మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ పిన్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది, కన్ఫర్మ్ చేయమని. పిన్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈక్వల్స్ టు మీద క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు క్రియేట్ ఫెమిలియర్ గెస్చర్ అని కనిపిస్తూ ఉంటుంది. మనకు కావాల్సినట్టు మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్రియేట్ ఏ ఫెమిలియర్ గెస్చర్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో సింపుల్గా నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను ర్యాండమ్గా. సో మళ్ళీ మిమ్మల్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. జస్ట్ మళ్ళీ అదే డ్రా చేసేయండి మీరు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇందులో కొన్ని యాడ్స్ అనేవి ఉంటాయి, అవి మాత్రం కొంచెం ఇగ్నోర్ అనేది చేసుకోండి మీరు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్యాప్ టు ఐడి యువర్ యాప్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక లాంచర్ లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక యాప్ను అనేది ఇక్కడ హైడ్ చేసుకోవాలి అనుకోండి. సింపుల్గా నేను ఏంటంటే ప్లే స్టోర్ అనేది హైడ్ చేస్తున్నాను. సో ప్లే స్టోర్ అనేది హైడ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయమని అడుగుతుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంటర్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ UI పర్మిషన్ అనేది కూడా మీరైతే క్యాల్కులేటర్కి ఇమ్మనేది అయితే చెప్తుంది అనమాట. సో దీనికి ఇచ్చేయండి. సో UI కూడా ఇందులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మనకు యాప్ అనేది కాదు, ఇందులో UI కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్ లాంచర్ అనుకోవచ్చు ఇంకా మీరు డైరెక్ట్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ జస్ట్ ఓకే మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మన క్యాల్కులేటర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ప్లే స్టోర్ ఉందా లేదా అనేది నేను చూపిస్తాను చూడండి. సో సెర్చ్ చేద్దాం డైరెక్ట్ మనం ఇక్కడ. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ప్లే అని కొట్టినా కూడా అది అయితే రావట్లేదు. ఇంకా యాప్ అయితే మనకు హైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం అయితే ఐడి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అన్ని ఐడి చేయాలి అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ క్యాల్కులేటర్ కనిపిస్తుంది కదా మీకు, సింపుల్గా ఈ క్యాల్కులేటర్లోకి మీరు వెళ్ళండి. సో మనం ఇంతకుముందు ఏదైతే పిన్ అనేది ఇచ్చామో ఆ పిన్ ఎంటర్ చేస్తేనే అది లోపలికి వెళ్తుంది. లేదు మీరు ఏదైనా వేరే పిన్స్ అనేది ఎంటర్ చేశారనుకోండి, జస్ట్ క్యాల్కులేటర్ అనేది చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఒక సింపుల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి జస్ట్ క్యాల్కులేటర్ అనేది మాత్రమే చేస్తుంది తప్ప మనకి ఇంకేం చేయదు. ఇక్కడ ఈక్వల్స్ మీద క్లిక్ చేసినా కూడా ఈ క్యాల్కులేట్ చేసినది మాత్రమే మనకు చూపిస్తుంటుంది, కానీ ఎటువంటిది మనకైతే ఓపెన్ అనేది అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే పిన్ అనేది ఇచ్చింటామో ఆ పిన్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్స్ మీద క్లిక్ చేయండి. ఈక్వల్స్ మీద క్లిక్ చేయకుండా మళ్ళీ మీరు ఇక్కడ ప్లస్ ఇవి ఏమన్నా క్లిక్ చేశారంటే అది జస్ట్ క్యాల్కులేటర్ వర్క్ మాత్రమే చేస్తుంది. జస్ట్ ఈక్వల్స్ మీద క్లిక్ చేసేస్తే సో ఇందులో యాడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అదొకటి నాకైతే మైనస్ అనిపించింది. సో ఇక్కడ హైడ్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు ఏవైతే యాప్స్ అనేవి హైడ్ చేస్తారో నోటిఫికేషన్ కూడా రాకూడదు ఆ యాప్ నుంచి అనుకుంటే ఇక్కడ హైడ్ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే హైడ్ చేయట్లేదు, మీరు కావాలి అంటే సింపుల్గా హైడ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడైతే ప్లే స్టోర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసినామంటే మనకు ప్లే స్టోర్ అనేది డైరెక్ట్ ఓపెన్ అనేది అయిపోతుంది. ఇలాగ మనం అయితే ఓపెన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోంచి. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చామనుకోండి, మళ్ళీ ఇందులోకి వెళ్ళాలంటే మనం పిన్ అనేది ఏదైతే సెట్ చేసుకొని ఉంటామో ఆ పిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో యాడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ యాడ్స్ని మనం ఓవర్కమ్ చేయాలి అనుకుంటే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది మనకు మన మొబైల్ ఫోన్లో. అది అన్ని మొబైల్ ఫోన్స్కి ఉండకపోవచ్చు, మీరు చెక్ చేసుకోండి ఒకసారి, నేను ఫాస్ట్గా మీకు చెప్పేస్తాను. సింపుల్గా మీరు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫస్ట్. ఇక్కడ సెర్చ్లో వచ్చేసి DNS అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను కూడా డైరెక్ట్ ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇలాగ DNS అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ DNS అని మనకు ఒకటైతే కనిపిస్తూ ఉంటుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మనకు ప్రైవేట్ DNS అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ dns.adguard.com అని ఉంది కదా, ఈ విధంగా ఇది టైప్ అనేది చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇది కనెక్ట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వాడాలంటే మనకి యాడ్స్ అనేవి రాకుండా ఉంటాయి అందులోంచి, యాప్స్లో కానీ ఏదైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ. సో ఇక్కడ మనం ఏదైతే పిన్ అనేది ఇచ్చుంటామో ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈక్వల్స్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.
సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎటువంటి యాడ్ అనేది రాకుండా లోపలికి అయితే డైరెక్ట్ తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగ మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు ప్రైవేట్ డిఎన్ఎస్ను. సో ఇక్కడ మీరు ఏవైనా ఫైల్స్ అవన్నీ హైడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది కదండి ఫ్రెండ్స్, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మనం ఏవైనా హైడ్ చేయాలి అన్నప్పుడు అవి సెలెక్ట్ అనేది చేసుకుంటే అవన్నీ హైడ్ అయిపోతాయి మనకు వచ్చేసి. సో ఇక్కడ ఏవి లేవు ఫ్రెండ్స్, అన్నీ 0 అయితే కనిపిస్తున్నాయి. మీరు యాడ్ చేయాలి అనుకోండి, ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేసేయచ్చు. క్లిక్ చేసి మీరు ఏదైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోసే అనుకోండి యాడ్ చేయాల్సినది, జస్ట్ వీడియోస్ మీద క్లిక్ చేశారనుకోండి, మన డివైస్లో ఏవైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే సింపుల్గా దాని మీద క్లిక్ చేసేసి సెలెక్ట్ అనేది చేసేసుకోవచ్చు. లేదు మొత్తం యాడ్ చేయాలి అంటే మొత్తం యాడ్ అనేది అయితే చేసేసుకోవచ్చు. సో ఇదంతా నేను చూపించట్లేదు ఫ్రెండ్స్, ఇంక ఇదంతా మీరైతే చూసేసుకోండి. ఇంకా లెంత్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఈ వీడియో అనేది. సో మీరు ఇప్పుడు ఏవైనా యాప్స్ అనేది యాడ్ చేసి ఉంటే మళ్ళీ వాటిని బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఐడ్ యాప్స్ అని కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మనం ఏవైతే ఐడ్ అనేది చేసి ఉంటామో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ఐడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకు ఐడ్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి నార్మల్కి వెళ్ళిపోతుంది అది. సో ఈ విధంగా మనం ఐడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ పేజ్లోకి వచ్చి సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ప్లే స్టోర్ అనేది మనకు డైరెక్ట్ స్క్రీన్ మీదే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు యాప్ లాక్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు కావాలి అనుకుంటే ఏవైనా యాప్స్ని లాక్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ యాప్ నేమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. మీరు ఏ యాప్కి అయితే లాక్ వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యాప్ని అనేది సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఐకాన్ కూడా ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ పాస్వర్డ్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు కావాల్సినట్టు మీరు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి ఎక్కువగా చెప్పడానికి కూడా ఏం లేదు, ఇంకా మిగిలినవన్నీ మీరు చూసేసుకోండి. ఎక్కువగా నేను చెప్తున్నా కూడా ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతూ ఉంటుంది మనకు. సో ఇది ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి ఎక్కువగా చెప్పి కూడా మీ టైం వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు నేను. ఇంకా మిగిలినవన్నీ మీరు అయితే చూసేసుకోండి, చాలా సింపుల్గానే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ను రీచ్ అయిపోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.